మన తెలుగు సాంప్రదాయాల్లో ప్రతి పండుగకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి పండుగల్లో ముఖ్యమైంది ఉగాది. తెలుగు సంవత్సరానికి ఆది అయిన ఈ పండుగను చాలా పవిత్రంగా శుభకార్యాలతో జరుపుకుంటారు. ఈ సంవత్సరం మార్చి 19వ తేదీన ఉగాది వస్తోంది. ఈరోజు ప్రతి ఇంట్లో కొత్త ఆరంభాలకు సంకేతంగా పూజలు, నైవేద్యాలు, ప్రత్యేకమైన వంటకాలు చేస్తారు. కాని పెద్దలు చెప్పిన ఒక ముఖ్యమైన నియమం ఉంది. ఉగాది రోజు ఇంట్లో ఆడవాళ్లు ఒక కూరను అస్సలు వండకూడదు. ఈ కూరను కనుక వండారంటే 7 జన్మల దరిద్రం, ఇంట్లో సంవత్సరమంతా కూడా కష్టాలు, నష్టాలు మిమ్మల్ని వెంటాడతాయి. అయితే ఉగాదికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? అలాగే ఈరోజు ఎటువంటి కూరను ఎట్టి పరిస్థితుల్లో కూడా వండకూడదు. ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, ఉగాది రోజు శుభప్రదమైన వంటకాలు చేసుకోవాలి. ముఖ్యంగా ఈ రోజున ఉగాది పచ్చడి, పులిహోర, చక్కెర పాయసం, మామిడికాయ పప్పు ఇలాంటి వంటకాలు చేయటం చాలా మంచిదని పెద్దలు చెబుతారు. ముఖ్యంగా ఉగాది పచ్చడిలో ఉండే 6 రుచులు జీవితంలోని 6 అనుభవాలను సూచిస్తాయి. ఉగాది పచ్చడి యొక్క అర్థం తీపి అంటే ఆనందానికి సూచన, పులుపు ఆశ్చర్యానికి, చేదు కష్టాలకు, ఉప్పు ఆసక్తికి, కారం కోపానికి, వగరు భయానికి సూచన. ఈ 6 రుచులు కలిసి జీవితం ఎలా ఉంటుందో గుర్తు చేస్తాయి. అలాగే ఉగాది రోజు ఉదయం త్వరగా లేచి నువ్వుల నూనెతో స్నానం చేయాలి. ఇంటి ముందు చక్కగా అలంకరించుకొని ముగ్గు వేసుకోవాలి. దేవుడికి ఖచ్చితంగా పూజ చేయాలి. పంచాంగం వినాలి. పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా చేస్తే కనుక ఆ సంవత్సరం మొత్తం కూడా శుభ ఫలితాలు కలుగుతాయనే విశ్వాసం ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక కూరను వండకూడదని మన పెద్దలు చెప్పారు. ఆ కూర ఏంటి అంటే కనుక మునగాకు కూర. మన పూర్వీకులు ప్రకృతి లక్షణాలను, గ్రహాల ప్రభావాలను గమనించి కొన్ని నియమాలను చెప్పారు. ఉగాది రోజు అంటే కొత్త సంవత్సరానికి ప్రారంభం. ఈరోజు మనం చేసే పనులు సంవత్సరమంతా ప్రభావం చూపుతాయని పెద్దలు నమ్మకం పెట్టుకున్నారు. మునగాకు చెట్టును కొన్ని ప్రాంతాల్లో శని ప్రభావానికి సంబంధించిన మొక్కగా భావిస్తారు. ఉగాది రోజు శుభారంభం కావాలి కాబట్టి శని ప్రభావం ఎక్కువగా ఉండే ఆహారాలు వండకూడదని మన పెద్దలు చెప్పారు. శాస్త్రాలు కూడా మనకు ఇదే చెబుతున్నాయి. అందుకే ఉగాది రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మునగాకు కూరను వండటం కాని, తినటం కాని చేయకూడదు. ఒకవేళ మీరు మునగాకు కూరను ఇంట్లో వండారంటే ఇంట్లో ఆర్థిక సమస్యలు రావచ్చు. ఖర్చులు పెరిగి డబ్బు నిలవకపోవటం, చిన్న చిన్న అడ్డంకులు ఎదురు కావటం, ఈ విధంగా అనేక రకాల కష్టాలు, నష్టాలు సంవత్సరమంతా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉగాది రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఆడవాళ్లు మునగాకు కూర వండటం కాని, లేదా ఎవరి దగ్గరైనా వండిన మునగాకు కూరను తినటం కాని ఈ రోజు అస్సలు మంచిది కాదనే విషయాన్ని గమనించాలి. మన సాంప్రదాయాలు మనకు మంచి జరగాలని పెద్దలు చెప్పిన మంచి మార్గాలు. అందుకే ఉగాది రోజు ఈ చిన్న నియమాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఆడవాళ్లు పొరపాటున కూడా మునగాకు కూరను వండకండి. శుభప్రదమైన వంటకాలు చేసి దేవుణ్ణి ప్రార్థిస్తే ఆ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలు, ఐశ్వర్యం మీకు వస్తాయి. ఇంకా పెద్దలు ఒక విషయం చెబుతూ ఉంటారు. ఉగాది రోజు మనం ఇంట్లో వండే ప్రతి వంటకం కూడా ఒక శుభసూచకంగా ఉండాలి. ఎందుకంటే ఉగాది అనేది కేవలం పండుగ మాత్రమే కాదు, అది కొత్త సంవత్సరానికి ప్రారంభం. ఈరోజు మన ఇంట్లో జరిగే ప్రతి పని కూడా సంవత్సరమంతా ప్రభావం చూపుతుందని పురాణాలు, సాంప్రదాయాలు చెబుతున్నాయి. అందుకే పెద్దలు ఉగాది రోజు కొన్ని కూరలు వండకూడదని చెప్పారు. ముఖ్యంగా దాంట్లో మునగాకు కూర అస్సలు వండకూడదు. చాలా మందికి ఈ విషయం తెలియకపోవచ్చు. కాని పూర్వం మన అమ్మమ్మలు, నానమ్మలు ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించేవారు. మునగాకు చెట్టు చాలా ఔషధ గుణాలు కలిగిన మొక్క. ఆరోగ్యానికి చాలా మంచిది. కాని కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మాత్రం దీనిని వాడకూడదని ఆధ్యాత్మిక విశ్వాసం ఉంది. ఉగాది రోజు అలా వాడకూడని రోజుల్లో ఒకటి అని కూడా చెబుతారు. పెద్దలు చెప్పే నమ్మకం ఏంటంటే, ఉగాది రోజు ఇంట్లో మునగాకు కూర వండితే ఆర్థిక స్థిరత్వం తగ్గిపోతుంది. అంటే ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవదు, అనవసర ఖర్చులు పెరుగుతాయి, ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. ఇది కేవలం భయపెట్టడానికి చెప్పిన మాట కాదు. మన పూర్వీకులు ప్రకృతి శక్తులు, గ్రహాల ప్రభావాలు, కాలచక్రం ఇవన్నీ గమనించి కొన్ని నియమాలు చెప్పారు. వాటిల్లో ఇది కూడా ఒకటి. అందుకే చాలా ప్రాంతాల్లో ఉగాది రోజు మునగాకు చెట్టును కూడా తాకరని చెబుతారు. ఇది ఒక విధంగా సాంప్రదాయంగా కూడా మారిపోయింది. ఇంకా ఒక విశ్వాసం ఏమిటంటే, ఉగాది రోజు మనం తినే ఆహారం కూడా మన మనసుపైన ప్రభావం చూపుతుంది.
ఆ రోజు శుభప్రదమైన ఆహారం తీసుకుంటే మనలో సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. అదే అనుకూలం కాని ఆహారం తీసుకుంటే మనసులో ఆందోళన పెరుగుతాయని పెద్దలు చెబుతారు. అందుకే ఉగాది రోజు ఎక్కువగా తీపి పదార్థాలు, పులుపు పదార్థాలు, పాయసం, పులిహోర వంటి వంటకాలు చేస్తారు. ఇవి శుభప్రదంగా భావిస్తారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఉగాది రోజు ఇంటి వాతావరణం కూడా చాలా పవిత్రంగా ఉండాలి. ఉదయం నుంచే ఇంటిని శుభ్రం చేసి తలుపులకు మామిడి ఆకులతో తోరణాలు కట్టాలి. ఇంటి ముందు అందమైన ముగ్గు వేయాలి. మామిడి ఆకులు శుభప్రదమైనవని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇవి ఇంటికి సానుకూల శక్తిని తీసుకుని వస్తాయి. ఉగాది రోజు ఉదయం లేచిన వెంటనే ముందుగా నువ్వుల నూనెతో తలకు మర్దనా చేసి స్నానం చేసుకోవాలి. దీన్ని అభ్యంగన స్నానం అంటారు. ఇలా స్నానం చేస్తే శరీరంలో ఉన్న అలసట తొలగిపోతుంది. అలాగే మనసుకు కూడా ప్రశాంతత కలుగుతుంది. స్నానం చేసిన తర్వాత కొత్త బట్టలు వేసుకుని దేవుణ్ణి ప్రార్థించాలి. ఇంట్లో పూజ చేసి దేవుడికి నైవేద్యం పెట్టాలి. ముఖ్యంగా ఉగాది పచ్చడిని దేవుడికి ముందుగా సమర్పించి తర్వాత కుటుంబ సభ్యులు ఖచ్చితంగా తినాలి. ఉగాది పచ్చడికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఇందులో ఉండే 6 రుచులు జీవితంలోని 6 అనుభవాలను సూచిస్తాయని మనం ముందే చెప్పుకున్నాం. జీవితం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. ఆనందం కూడా ఉంటుంది, అలాగే కష్టాలు కూడా ఉంటాయి. ఈ విషయాన్ని మనకు గుర్తు చేయటానికి ఉగాది పచ్చడిని తయారు చేశారు. ఇంకా ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేయటం చాలా మంచిదని కూడా పెద్దలు చెబుతారు. అంటే ఆ సంవత్సరానికి సంబంధించిన గ్రహస్థితులు, ఫలితాలు, శుభాశుభాలు ఇవన్నీ వినటం చాలా ముఖ్యం. పంచాంగం వినటం వల్ల మనకు ఆ సంవత్సరంలో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో ఒక అవగాహన వస్తుంది. ఉగాది రోజు మరో మంచి పని ఏమిటంటే పెద్దలను గౌరవించటం. ఇంట్లో పెద్దవాళ్లకు నమస్కారం చేసి వారి ఆశీర్వాదం ఖచ్చితంగా తీసుకోవాలి. పెద్దల ఆశీర్వాదం ఉంటే జీవితంలో మనకున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయని మన సంస్కృతి చెబుతోంది. అలాగే ఆ రోజు దానం చేయటం కూడా చాలా మంచిది. పేదవాళ్లకు అన్నదానం చేయటం, బట్టలు ఇవ్వటం, పండ్లు ఇవ్వటం వంటి దానాలు చేస్తే దేవుడి యొక్క కృప లభిస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఉగాది రోజు ఇంట్లో ఎవరితో అయినా అస్సలు గొడవ పడకూడదు, కోపం పెట్టుకోకూడదు, ఎవరినీ ద్వేషించకూడదు. ఈరోజు మనస్సులో ప్రశాంతత ఉండాలి. ఎందుకంటే కొత్త సంవత్సరాన్ని మంచి భావాలతో ప్రారంభిస్తే సంవత్సరమంతా కూడా అలాగే సుఖంగా గడుస్తుంది. అందుకే పెద్దలు చెబుతుంటారు ఉగాది రోజు నవ్వుతూ ఆనందంగా ఉండాలి అని. ఇలా ఉగాది రోజున కొన్ని చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది, అలాగే ఆర్థికంగా కూడా మంచి అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఈ ఉగాది రోజు ఈ విషయాన్ని మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఆడవాళ్లు పొరపాటున కూడా మునగాకు కూర వండకండి. అలాగే ఎవరూ మునగాకు కూరను తినకూడదు. ఇది పెద్దలు చెప్పిన సాంప్రదాయం. దీన్ని పాటించటం వల్ల మనకు ఎలాంటి నష్టం ఉండదు, కాని పాటిస్తే మాత్రం మంచి జరుగుతుందనే విశ్వాసం కూడా ఉంది. మన సాంప్రదాయాలు మన పూర్వీకుల అనుభవాల ఫలితం. వారు మనకు మంచి జరగాలని చెప్పిన మార్గదర్శకాలివి. అందుకే వీటిని గౌరవించటం మన బాధ్యత. ఈ ఉగాది మీ ఇంటికి ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యాన్ని తీసుకుని రావాలంటే కొన్ని చిన్న చిన్న నియమాలు ఖచ్చితంగా పాటించండి. దానధర్మాలు చేయండి. భగవంతుని స్మరణలో రోజును గడపండి. ఆనందంగా, సంతోషంగా ఉండండి. కోపాన్ని, ద్వేషాన్ని పక్కన పెట్టేయండి. అంతా మీకు శుభం జరుగుతుంది. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.